విజయవాడలో రామచంద్ర తులసి దంపతులు వారి కుమార్తె సంధ్యతో కలిసి జీవిస్తూ ఉంటారు. సంధ్య బీటెక్లో కాలేజ్ ఫస్ట్ వస్తుంది. క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా ఎంఎన్సీలో మంచి ఉద్యోగము తెచ్చుకుంటుంది. ఉద్యోగం చేసి మంచి స్థాయిలోకి రావాలని కోరుకున్న సంధ్యకి పెళ్లి సంబంధం వస్తుంది. తన తండ్రి రామచంద్ర ఆమెతో, నువ్వు చాలా అదృష్టవంతురాలివి సంధ్య, నీకు చాలా మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకి 1,00,000 రూపాయల జీతం. కానీ నాకప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాన్నా. మనం కావాలి అనుకున్నప్పుడు మంచి సంబంధాలు రావమ్మా. ఈ సంబంధం వదులుకోవటం మంచి పని కాదు సంధ్య. పోనీ పెళ్ళైన తర్వాత నేను ఉద్యోగం చేయడానికి వాళ్ళు ఒప్పుకుంటారా నాన్నా? వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అడుగుదాం సంధ్య, ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. 2 రోజుల తర్వాత వరుణ్ తన కుటుంబంతో కలిసి పెళ్లి చూపులకి వస్తాడు. వారికి సంధ్య బాగా నచ్చుతుంది. సంధ్య వరుణ్తో మాట్లాడుతూ, నేను పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నానండి. మీకు అభ్యంతరం లేదు కదా? మీరు బీటెక్లో కాలేజ్ టాపర్ అని నేను తెలుసుకున్నాను. మీరు ఉద్యోగం చేయాలని ఆశపడుతుంటే నేనెందుకు అడ్డు చెప్తాను? సంధ్యకి వరుణ్ మాట్లాడే తీరు, అతని ఆలోచనా సరళి బాగా నచ్చుతాయి. కొంచెం సేపటి తర్వాత వరుణ్ణి అతని చెల్లెలు, మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారన్నయ్యా? పెళ్ళైన తర్వాత తను ఉద్యోగం చెయ్యొచ్చా అని అడిగింది ప్రియా. మరి నువ్వేం చెప్పావురా? ఏం చెప్తాను, నీ ఇష్టమని చెప్పానమ్మా. అలా ఎందుకు చెప్పావురా? అయినా అమ్మాయి పెళ్ళయ్యాక ఉద్యోగం చేయాలనుకోవడం ఏంటి? అదేంటమ్మా, అంత చదువుకున్న తర్వాత ఉద్యోగం చెయ్యాలని తను అనుకోవటంలో తప్పులేదు కదా. అయినా తనని ఉద్యోగం చెయ్యొద్దు అని చెప్పటానికి మనకేం హక్కుంది? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు తనకి కాబోయే భర్తవి. తను ఉద్యోగం చెయ్యాలా వద్దా అని నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నువ్వు ఎలా చెప్తే అలా నీ భార్య వినాలి. తన జీవితానికి సంబంధించిన విషయాల్లో తననే నిర్ణయం తీసుకొనివ్వాలి. అయినా తన ఉద్యోగం చేయటంలో నాకే ఇబ్బంది లేదు నాన్న. అమ్మాయి ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తే నీ మాట లెక్క చేయదురా. అయినా నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు. భార్యని ఉద్యోగానికి పంపించాల్సిన కర్మ నీకేమిటిరా? ఇక ఈ విషయంలో నువ్వేం మాట్లాడుకో. అమ్మాయి ఉద్యోగం చేయడం కుదరదని మేము తన తండ్రితో చెబుతాం అని వరుణ్ నోరు మూయిస్తోంది. వరుణ్ తల్లిదండ్రులు సంధ్య తండ్రితో, మీ అమ్మాయి పెళ్ళయ్యాక ఉద్యోగం చెయ్యాలనుకుంటుందని మా అబ్బాయితో చెప్పిందట. మా ఇంటి కోడలు ఉద్యోగం చేయటం మాకిష్టం లేదు. ఈ షరతు మీకు అంగీకారం అయితే ఈ సంబంధం గలుపుకుందాం. రామచంద్ర వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారి నిర్ణయంలో మార్పు రాదు. రామచంద్ర గదిలో ఉన్న సంధ్య దగ్గరికి వెళ్ళి, నువ్వు ఉద్యోగం చేయటం పెళ్లి కొడుకు వాళ్ళకి ఇష్టం లేదని చెప్తున్నారమ్మా. వాళ్ళకేం చెప్పమంటావు? అదేంటి నాన్న, ఆయనకి ఎలాంటి అభ్యంతరం లేదని నాతో చెప్పారు. కానీ అతని అమ్మా నాన్నలకి ఇబ్బంది ఉందమ్మా. నేను వాళ్ళకి నచ్చజెప్పటానికి ప్రయత్నించాను, కానీ వాళ్ళు వినటం లేదు సంధ్య. కొంచెంసేపు ముగ్గురు మౌనంగా ఉంటారు. తర్వాత రామచంద్ర, మనం జీవితంలో కోరుకున్నవన్నీ దక్కవు సంధ్య. కొన్ని విషయాల్లో రాజీపడి ముందుకు వెళ్ళాలి. అదే జీవితం. సంధ్య తన తండ్రిని బాధపెట్టడం ఇష్టం లేక, సరేనన్నా, పెళ్ళయ్యాక నేను ఉద్యోగం చేయనని వాళ్ళకి చెప్పేయండి. రామచంద్ర తన కూతురి మాటలకు సంతోషించి వరుణ్ తల్లిదండ్రులకు ఈ విషయం తెలియచేస్తాడు. దాంతో వాళ్ళు ఆ సంబంధం ఖాయం చేసుకుంటారు. కాలం వేగంగా గడుస్తుంది. సంధ్య 2 పిల్లలకు తల్లవుతుంది. వరుణ్కి ప్రమోషన్ ఇచ్చి హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్కి బదిలీ చేస్తారు. వరుణ్ తన తల్లిదండ్రులతో, అమ్మా, మీరు కూడా మాతో పాటు హైదరాబాద్కి రండి. మేమిద్దరం చిన్నప్పటి నుండి ఇదే ఊళ్ళో పెరిగాం. ఇప్పుడు ఈ ఊరిని విడిచిపెట్టి రాలేంరా వరుణ్. అవునరా, పిల్లల జాగ్రత్త. నువ్విట్లాగే కష్టపడి మరింత వృద్ధిలోకి రావాలి. ఇలా వరుణ్ సంధ్యని పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వెళ్తాడు. సంధ్యకి ఉద్యోగం చెయ్యాలి అనిపించినప్పటికీ తన పిల్లల బాగోగులు చూసుకోవటం, ఇంటిని చక్కదిద్దటం తన పనిగా భావిస్తోంది. ఇలా మరో 2 ఏళ్లు గడుస్తాయి. ఒకరోజు తన కుటుంబంతో కలిసి గుడికి వెళ్లిన సంధ్యని తన కాలేజీ స్నేహితురాలు చూస్తుంది. సంధ్య, నన్ను గుర్తుపట్టావా? పూజ, ఎలా ఉన్నావు? బాగున్నాను సంధ్య, నువ్వెలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నా భర్త, 2 పిల్లలు, వీళ్ళే నా జీవితం అని తన కుటుంబాన్ని చూపిస్తుంది.
అంటే నువ్విప్పుడు ఉద్యోగం చేయడం లేదా? లేదు పూజ. అదేంటి సంధ్య, నువ్వు కాలేజ్ టాపర్వి, క్యాంపస్ ఇంటర్వ్యూలో కూడా నీకు ఎంఎన్సీలో మంచి జాబ్ వచ్చింది. అలాంటిది జాబ్ చేయకపోవడం ఏంటి? కాలేజీ పూర్తయిన కొన్ని రోజులకే నాకు పెళ్లి జరిగింది పూజ. తర్వాత పిల్లలు, అత్తమామలను చూసుకోవడంలో ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ నేను ఇలా సంతోషంగానే ఉన్నాను. ప్రేమగా చూసుకునే భర్త, 2 పిల్లలు, ఇంతకు మించి ఏం కావాలి? సంధ్య స్నేహితురాలి మాటలు విన్న వరుణ్కి సంధ్యకి పెళ్లి పేరుతో అన్యాయం జరిగినట్టు అనిపిస్తోంది. 2 రోజుల తర్వాత వరుణ్ పుట్టినరోజు వేడుకకి చాలామంది అతిథులు వస్తారు. వరుణ్ చెల్లెలు ప్రియ అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్ని, ఈరోజు డాడీ బర్త్డే కదా, ఈ ఒక్కరోజు స్కూల్కి మానేస్తే ఏమైంది? స్కూల్కి మానేస్తే ఎలా అత్తా? అవును, డాడీ బాగా చదువుకున్నారు కాబట్టి పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఆయన బర్త్డేకి ఇంతమంది వచ్చారు. మమ్మీ చదువుని నెగ్లెక్ట్ చేసి ఉంటుంది, అందుకే ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉంటుంది. తన కొడుకు మాటలకి సంధ్య చాలా బాధపడుతుంది. ఇది గమనించిన వరుణ్ తన కొడుకుతో, సూరజ్, అమ్మ గురించి ఎలాగైనా మాట్లాడేది అని కోపంగా అంటాడు. ఊరుకోండి, వాడేదో తెలియకన్నాడు. ఆగు సంధ్య, వాడికి నువ్వు చేసిన త్యాగమేంటో తెలియాలి అని సూరజ్ని దగ్గరికి తీసుకొని, మీ మమ్మీ బీటెక్లో కాలేజ్ టాపర్ రా. మీ నానమ్మ తాతయ్య తను ఉద్యోగం చేయటానికి ఒప్పుకోలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత మీరిద్దరూ పుట్టారు. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు. మీ అమ్మ మీద పెద్దగా ఆధారపడకుండానే మీ పనులు చేసుకోగలుగుతున్నారు. మీ అమ్మ మీ బాధ్యత తీసుకుంది కాబట్టే నేను నా కెరియర్ మీద పూర్తిగా శ్రద్ధ పెట్టగలిగాను. అందుకే ఇప్పుడు మీరు గర్వపడే స్థాయికి నేను చేరుకున్నాను. ఇప్పుడు నాకు సమాజంలో ఇంత గౌరవం లభిస్తుందంటే దానికి కారణం మీ అమ్మే. వాళ్ళ అమ్మ చేసిన త్యాగాన్ని అర్థం చేసుకున్న సూరజ్ సంధ్య దగ్గరికి వెళ్ళి, ఐఎమ్ సారీ మమ్మీ. సంధ్య తనని అర్థం చేసుకున్న భర్త దొరికినందుకు చాలా సంతోషిస్తుంది. ఇక వరుణ్ ఆ తర్వాతి రోజు సంధ్యతో, సంధ్య, పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, ఇక నువ్వు ఉద్యోగం చేయొచ్చు కదా. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఉద్యోగం చేయడం ఏంటండి? పిల్లలు వాళ్ల పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. వాళ్ళు స్కూల్ నుండి ఇంటికొచ్చేసరికి నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి రావచ్చు. నీకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉండాలని ఆశపడ్డావు. కానీ మా అమ్మా నాన్నల వెనకబడిన ఆలోచనల వల్ల, తర్వాత నా స్వార్థం వల్ల నువ్వు ఉద్యోగం చేయలేకపోయావు. ఇప్పుడు నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకు వచ్చింది. నా మనసులో కూడా ఉద్యోగం చేయాలని ఉందండి. మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. మా కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ జాబ్కి వేకెన్సీ ఉంది. నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు సంధ్య. మీరు చెప్పినట్లే చేస్తానండి. కానీ ఒక షరతు, నేను మీ భార్యనని ఇంటర్వ్యూ చేసేవారికి మీరు చెప్పకూడదు. నీలో నాకు నచ్చింది ఈ ఆత్మవిశ్వాసమే సంధ్య. నీకు మా ఆఫీస్ నుంచి అపాయింట్మెంట్ లెటర్ వచ్చే వరకు నువ్వు నా భార్యవని ఎవ్వరికీ చెప్పను. ఓ 2 రోజుల తర్వాత సంధ్య ఇంటర్వ్యూకి హాజరవగా తనకి ఉద్యోగం వస్తుంది. తర్వాత సంధ్య, వరుణ్ భార్యాభర్తలని ఆఫీస్లో వాళ్ళకి తెలుస్తుంది. ఒకరోజు కంపెనీ ఎండి ఆ ఆఫీస్లోని ఉద్యోగుల్ని సమావేశపరిచి, మన కంపెనీ టర్నోవర్ ఏడాదిగా స్థిరంగా ఉన్నప్పటికీ ఎదుగుదల కనిపించటం లేదు. మన కంపెనీ ప్రాడక్ట్స్ సేల్స్ పెంచే సలహా ఎవరైనా ఇవ్వగలుగుతారా? వరుణ్తో పాటు ఉద్యోగులందరూ కూడా మౌనంగా ఉంటారు. సంధ్యకి ఒక ఆలోచన వచ్చింది. మన కంపెనీ ప్రొడక్ట్స్ని మీరు నగరాలకు మాత్రమే పరిమితం చేశారు. కానీ మన దేశంలో ఎక్కువ జనాభా పల్లెటూళ్ళలోనే ఉంది. వాళ్ళు మన ప్రొడక్ట్స్ని కొనుగోలు చేస్తే మనకి అధిక లాభాలు వస్తాయి సార్. 2 ఏళ్ల కిందట మన ప్రాడక్ట్స్ని వాహన దుకాణాల ద్వారా పల్లెటూర్లకి పంపించాం సంధ్య. కానీ అక్కడి జనం చాలా తక్కువగా కొనుగోలు చేసేవారు. దాంతో మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా వెనక్కి రాలేదు. పల్లెటూర్లలో 300-400 ఖర్చు పెట్టి సరుకులను కొనుగోలు చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు సార్. అందుకే మనం అవే ప్రొడక్ట్స్ని 20 రూపాయలు 40 రూపాయల ప్యాకెట్లలో అమ్మాలి. ఇలా చేస్తే పల్లెటూర్లలో మన అమ్మకాలు బాగా పెరుగుతాయి. నువ్వు చెప్పేది బాగానే ఉంది. కానీ మన ప్రాడక్ట్స్ని మరీ 20 రూపాయలకి అమ్మితే మన కంపెనీ పేరు దెబ్బతింటుందనిపిస్తుంది. రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలని ఒక సామెత ఉంది కదా సార్. అంతెందుకు, ఇది ఆఫీస్ మీటింగ్ కాబట్టి మీరు సూట్లో ఉన్నారు. ఉంటే ఇలా సూట్ వేసుకోరు కదా. మనం ఉన్న ప్రదేశాన్ని బట్టి మనల్ని మనం మార్చుకోవాలి. అప్పుడే మనకి ఎదుగుదల ఉంటుంది. అక్కడున్న ఉద్యోగులతో పాటు ఎండీకి కూడా సంధ్య చెప్పింది సబబుగా అనిపిస్తుంది. నీ వివరణతో పాటు నీ ధైర్యం కూడా నాకు బాగా నచ్చింది.
వెంటనే నువ్విచ్చిన సలహాని అమలుపరుస్తాను. వాహనాల ద్వారా కంపెనీ ఉత్పత్తుల్ని పల్లెటూళ్ళకి పంపిస్తారు. పల్లెటూళ్ళలో ఉండే మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరకి లభిస్తున్న కంపెనీ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపిస్తారు. దాంతో సంజయ్ ఇచ్చిన సలహా విజయవంతమవుతుంది. నువ్విచ్చిన సలహా వల్ల మన అమ్మకాలు 4 పెరిగాయి సంధ్య. అందుకే నీ శాలరీ కూడా 4 పెంచి 2 లక్షల రూపాయలు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆఫీస్లోని ఉద్యోగులు సంజయ్తో పాటు తన భర్త వరుణ్కి కూడా శుభాకాంక్షలు తెలియచేస్తారు. వరుణ్ సంజయ్తో, కంపెనీ లాభాలు పెంచడానికి నేను చాలా కాలం నుండి ప్రయత్నిస్తున్నాను. ఎన్ని సంవత్సరాలుగా నా వల్ల కాంది నువ్వు ఒక్క ఐడియాతో చేసి చూపించావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సంధ్య. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. సంజయ్ ఇచ్చిన మరికొన్ని సలహాల వల్ల కంపెనీ లాభాలు మరింతగా పెరుగుతాయి. కొన్ని రోజుల తర్వాత కంపెనీ ఎండి ఉద్యోగుల్ని సమావేశపరిచి, మన కంపెనీ బ్రాంచ్ని బెంగళూరులో ఓపెన్ చేయాలనుకుంటున్నాను. కొన్ని రోజుల తర్వాత మీలో ఒక్కరిని ఈ ఆఫీస్కి మేనేజర్ని చేసి నేను బెంగళూరు బ్రాంచ్కి వెళ్తాను. ఆఫీస్లోని ఒక 2 ఉద్యోగులు ఈ విధంగా మాట్లాడుకుంటారు. వరుణ్ చాలా కాలం నుండి ఈ కంపెనీ కోసం చాలా కష్టపడ్డాడు. మన ఎండి వాణ్ణే సీఈఓ చేస్తాడని నేను అనుకుంటున్నాను. నాకు అదే అనిపిస్తుంది. మనం ఇప్పటి నుండే వాణ్ణి మచ్చిక చేసుకుంటే ముందు ముందు మనకి ఉపయోగపడతాడు. 2 కలిసి వరుణ్ దగ్గరికి వెళ్తారు. వరుణ్ గారు, కొంచెం కూడా విశ్రాంతి లేకుండా పని చేస్తున్నట్లున్నారు. కొంచెం మీ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టండి కాబోయే మేనేజర్ గారు. దానికి వరుణ్ చిన్నగా నవ్వి, ఎండి గారు నన్ను మేనేజర్ని చేస్తారని మీరప్పుడే ఖరారు చేసేశారా? దాదాపు 10 సంవత్సరాలుగా ఈ కంపెనీ కోసం కష్టపడుతున్నారు మీరు. మిమ్మల్ని కాక ఇంకెవరిని మేనేజర్ని చేస్తారు సార్? అలా అయితే రామకృష్ణ గారు 30 ఏళ్లుగా ఇదే కంపెనీ కోసం చాలా నమ్మకంగా పనిచేస్తున్నారు. వారిని సీఈఓని ఎందుకు చేయకూడదు? ఆయనకి బాగా వయసైంది. మన ఎండి తీసుకునే నిర్ణయాల్ని చురుగ్గా అమలుపరచాలంటే మీలాంటి యువకుడే మేనేజర్గా ఉండాలి అని వరుణ్తో మంచిగా మాట్లాడతారు వాళ్ళిద్దరూ. అప్పటికే తనని మేనేజర్ను చేస్తారు అనుకుంటున్న వరుణ్కి వారి మాటలు మరింత నమ్మకాన్ని కలిగిస్తాయి. వారం రోజుల తర్వాత ఎండి మాట్లాడుతూ, ఈ బ్రాంచ్కి మేనేజర్గా నేను సంధ్యని నియమిస్తున్నాను. ఆ మాట విని వరుణ్తో పాటు సంధ్య కూడా ఆశ్చర్యపోతుంది. నేను ఉద్యోగంలో చేరి 3 నెలలు కూడా కాలేదు. నేను మేనేజర్ని ఏంటి సార్? ఉద్యోగంలో చేరి ఎన్ని రోజులైతే ఏంటి సంధ్య? నీ సలహాల వల్ల కంపెనీకి మంచి లాభాలొచ్చాయి. దాంతోపాటు నువ్వు ధైర్యవంతురాలివి. అందుకే నువ్వు ఈ ఆఫీస్ని హ్యాండిల్ చేయగలవనిపించి నిన్ను మేనేజర్ని చేస్తున్నాను. అది విని వరుణ్ బాధపడ్డం సంధ్య గమనిస్తోంది. వాళ్ళిద్దరూ ఇంటికెళ్ళిన తర్వాత సంధ్య వరుణ్తో, మిమ్మల్ని మేనేజర్ని చేస్తారని మీరు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ నన్ను మేనేజర్ని చేస్తారని నేను కూడా అనుకోలేదండి. దీనికి నువ్వు మాత్రమేం చేస్తావు? మన ఎండికి నాకంటే నువ్వే తెలివైందనిలా కనిపించావు. నిన్ను మేనేజర్ని చేశారు అని లేచి వెళ్ళిపోతాడు. సంధ్యకి వరుణ్ చాలా బాధపడ్డాడని అర్థమవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆఫీస్లో ఉండగా వరుణ్ సంధ్యతో, ఈ నెల బడ్జెట్ అండ్ ప్రాఫిట్ ఫైల్ని నీ క్యాబిన్లో పెట్టాను సంధ్య, ఒకసారి చెక్ చేయి. అది విన్న ఎండి కోపంగా, వరుణ్, ఈ కంపెనీ మేనేజర్తో అలాగేనా మాట్లాడేది? నువ్వు ఆమె భర్తవి కావచ్చు, కానీ ఇది ఆఫీస్. ఇక్కడ నువ్వు ఆమె కింద పనిచేసే ఉద్యోగివి. నువ్వు తనని పేరు పెట్టి పిలిస్తే అందరి ముందు తను లోకు అవుతుంది. ఇది మళ్ళీ రిపీట్ చేయకు. సంధ్య తన భర్తకి మద్దతిస్తూ, అలవాటులో పేరుతో పిలుచుంటారు సార్. నువ్వు నీ భర్తని సపోర్ట్ చేయకు సంధ్య. ఐఎమ్ సారీ సార్. నువ్వు సారీ చెప్పాల్సింది నాకు కాదు, సంధ్యకి. ఐఎమ్ సారీ మేడం. ఇలా అందరి ముందు ఎండి వరుణ్ణి తిట్టటంతో అతనికి చాలా చిన్నతనంగా ఉంటుంది. మౌనంగా తన క్యాబిన్లోకి వెళ్తుండగా, వీడు మేనేజర్ అయిపోవాలి అనుకున్నాడు. ఇప్పుడు వాడి భార్యనే మేడం అని పిలవాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు గాని ఇలా నా భార్య కింద పని చేయాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఉద్యోగం వదిలేసేవాణ్ణి. వీడికి సిగ్గులేదు కాబట్టి ఇంకా ఈ ఉద్యోగం చేస్తున్నాడు. ఇలా కొన్ని రోజుల క్రితం తనని పొగిడిన వాళ్ళు ఇప్పుడు వెటకారంగా మాట్లాడుకోవటం విని బాధతో ఇంటికి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటి తర్వాత సంజయ్ ఇంటికి వెళ్ళి, ఎండి గారు అలా అన్నారని ఏమీ బాధపడకండి. అందరి ముందు నన్ను అతను అలా తేడితే బాధపడకుండా ఎలా ఉంటాను? నేను నీకు మనిషిలా కనిపించడం లేదా? నేనలా అనలేదండి. మీరు మా మేనేజర్ గారు కదా మేడం, మీరు మమ్మల్ని ఏమైనా అనొచ్చు. ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు నన్ను మేడం అని ఎందుకు పిలుస్తున్నారు?
నేను మీ కింద పనిచేసే ఉద్యోగిని కదా, మిమ్మల్ని నేను మేడం అని పిలవకపోతే ఎలా? జరిగిన దానిలో నా తప్పే ఉందండి. మీ తప్పేమీ లేదు మేడం. మిమ్మల్ని సంధ్య అని పేరు పెట్టి పిలవటం నా తప్పు. ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? సంధ్య వరుణ్ చేయి పట్టుకొని, పోనీ నన్ను ఉద్యోగం మానేయమంటారా? దానికి వరుణ్ కోపంగా సంధ్య చేయి విదిలించుకొని, అంటే నీ మేనేజర్ పోస్ట్ని నాకు భిక్ష పడేస్తానంటున్నావా? నీ భిక్షతో బ్రతకాల్సిన గతి నాకు పట్టలేదు. అది కాదండి. ఇప్పటికే నువ్వు ఆఫీస్లో అందరి ముందు నన్ను వెధవం చేసి నుంచోబెట్టావు. అది సరిపోదా నీకు? ఎందుకు నా మాటలు ఇలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? పోనీ నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పండి. ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్న దాంతో పోలిస్తే నేను సంపాదించేది చాలా తక్కువ. ఇక నువ్వేం చేయాలో నేనెలా చెప్తాను అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు వరుణ్. పెళ్ళైన 12 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఏడవని సంధ్య ఆ రోజు ఏడుస్తుంది. నిజానికి వరుణ్ తన భార్య ఉద్యోగం చేసి సొంత గుర్తింపు సంపాదించుకోవాలి అనుకున్నాడు. కానీ సంధ్య తనకంటే గొప్ప స్థాయికి వెళ్లటం, సంధ్య కింద తను పని చెయ్యాల్సి రావటం తట్టుకోలేకపోతాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. వరుణ్ సంధ్యతో ముందులాగా ప్రేమగా ఉండట్లేదు. ఒకరోజు వరుణ్ పుట్టినరోజు వేడుకకి ఎప్పట్లాగానే ఆఫీస్లో ఉద్యోగులందరినీ ఆహ్వానిస్తాడు. ఆ రోజు సాయంత్రం వరుణ్, సంధ్య ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతుండగా ఎండీ సంధ్యతో, సంధ్య, మన వేరే బ్రాంచీల మేనేజర్లతో మనకిప్పుడు మీటింగ్ ఉంది. ఇంకొక అరగంటలో స్టార్ట్ అవుతుంది. అది సార్, ఈరోజు నా భర్త బర్త్డే ఉంది. ఇంట్లో చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశాను సార్. ఓ, హ్యాపీ బర్త్డే వరుణ్. నేను ఈ మీటింగ్ గురించి ముందుగానే నీకు చెప్పి ఉండాల్సింది. అయినా మీటింగ్ ఒక 1 అవర్లో అయిపోతుంది. అది అవ్వగానే నువ్వు వెళ్ళిపోవచ్చు సంధ్య. ఇంతలో ఎండీకి ఫోన్ రావటంతో మాట్లాడుతూ పక్కకు వెళ్ళిపోతాడు. అప్పుడు వరుణ్ సంధ్యతో, మీరిక్కడే ఉండి మీటింగ్ అయిన తర్వాతే రండి మేనేజర్ గారు అని వెటకారంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చేసేది లేక సంధ్య అక్కడే ఉండి మీటింగ్కు హాజరవుతుంది. వరుణ్ ఇంటికి చేరుకున్న కొంచెం సేపటికి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. వరుణ్ పిల్లల్ని పార్టీకి రెడీ చేస్తాడు. కానీ పార్టీకి తన ఆఫీస్ సభ్యులు ఎవ్వరూ రాలేదు. ఓ 2 గంటలు గడుస్తాయి. నేను అమ్మకి ఫోన్ చేస్తాను డాడీ, మనం నలుగురం కలిసి కేక్ కట్ చేద్దాము అని సంధ్యకి ఫోన్ చేస్తుంది బిందు. సార్, మా అమ్మాయి మళ్ళీ ఫోన్ చేస్తోంది. మీరు పర్మిషన్ ఇస్తే నేను ఇంటికెళ్ళొస్తాను సార్. ఈ మీటింగ్ పూర్తయ్యాక వెళ్ళు సంధ్య, అయిపోతుందిగా. ఇలా మరో 2 గంటలు గడిచిన తర్వాత మీటింగ్ పూర్తవుతుంది. సంధ్య ఆఫీస్ కారులో ఇంటికి చేరుకుంటుంది. సంధ్య కూతురు బిందు తన దగ్గరికి వెళ్ళి, ఫంక్షన్కి నాన్న ఆఫీస్ ఫ్రెండ్స్ కూడా ఎవ్వరూ రాలేదమ్మా. సాయంత్రం ఇంటికి త్వరగా వస్తా అని చెప్పావు కదమ్మా, ఇంత ఆలస్యంగా వచ్చావేంటి? సంధ్య తన భర్త పక్కకు వెళ్ళి, మీటింగ్ పూర్తయి అరగంట అయిందండి. మీటింగ్ పూర్తవగానే నేను ఇక్కడికే బయలుదేరాను. నువ్వెన్ని కబుర్లు చెప్పినా నేను వింటాను. మీ పుట్టినరోజుకి మీ ప్రక్కన ఉండాలని నాకు మాత్రం ఉండదా? చెప్పండి. ఆ మీటింగ్ గురించి నాకు కూడా సాయంత్రం వరకు తెలియదు కదండి. సంవత్సరం ముందు వరకు అందరూ నేనే ఆఫీస్కి మేనేజర్ అవుతాను అనుకున్నారు. అందుకే నా పుట్టినరోజు ఫంక్షన్కి ఆఫీస్ వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు నాకు దక్కాల్సిన మర్యాదని నువ్వు లాక్కున్నావు. అందుకే ఎవరూ నన్ను పట్టించుకోవటం లేదు. నాకిలాంటి పరిస్థితి తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు కూడా నా పక్కన లేవు. నేను నిన్ను మేడం అని పిలుస్తూ నీ కింద పనిచేస్తున్నాను కదా. అందుకే నేను నీకు చేతకని వాళ్ళ కనిపిస్తున్నాను. ఇప్పటి వరకు నన్ను ఒక గొప్పవాళ్లా చూసిన నా పిల్లల ముందు కూడా నన్ను ఒక పిచ్చివాణ్ణి చేశావు. పిల్లలు మీ గురించి ఎందుకలా అనుకుంటారండి? ఈరోజు నన్ను ఇంతమంది గౌరవిస్తున్నారంటే దానికి కారణం మీరే. అయినా నేను ఉద్యోగంలో చేరినప్పటి నుండే మనకి సమస్యలు ప్రారంభమయ్యాయి. నాకు ఈ జీవితం నచ్చలేదండి. మనం ముందులా సంతోషంగా ఉండాలంటే నేను ఈ ఉద్యోగం వదిలేయాల్సిందే. నీ ఉద్యోగాన్ని నాకు భిక్ష వేయొద్దని నీకు ముందే చెప్పాను. అయినా ఉద్యోగం వదిలేయాల్సింది నువ్వు కాదు, నేను. నీ కింద పనిచేయటం నాకు ఇష్టం లేదు. నేనే ఆ ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను. నేను చిన్నప్పటి నుండి గెలుస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు నా భార్య చేతిలో ఓడిపోయాను. నువ్వు గొప్పదానివే కావచ్చు, నేను నీకంటే గొప్పవాణ్ణని ఈ సమాజానికి తెలిసేలా చేస్తాను. నన్ను ఓడించిన నీ మీద ఇప్పుడు నేను గెలవాలనుకుంటున్నాను. అందుకే నేను సొంతంగా కంపెనీ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి ఉద్యోగం వదిలేస్తాడు. వరుణ్ సొంతంగా తన కంపెనీ పెట్టడానికి ప్రయత్నిస్తాడు. లోన్ కోసం వరుణ్ బ్యాంకుకు వెళ్తాడు. మీరు షూరిటీగా ఏం పెడతారు? నేను షూరిటీగా ఏమీ పెట్టలేను మేనేజర్ గారు. కానీ నా స్టార్టప్ కంపెనీ ఖచ్చితంగా విజయవంతం అవుతుంది.
దాంతో మీ లోన్ని 6 నెలల్లోనే తీర్చేస్తాను. షూరిటీ లేకుండా లోన్ ఇవ్వటం కుదరదు అని కరాఖండిగా చెప్పేస్తారు మేనేజర్. మిగిలిన బ్యాంకుల్లో కూడా ఇదే జరుగుతుంది. దాంతో వరుణ్ చాలా నిరాశ చెందుతాడు. ఇది తెలుసుకొని వరుణ్ చెల్లెలు ప్రియా తనకి ఫోన్ చేస్తుంది. స్టార్టప్ ఐడియా నచ్చితే యాక్సిస్ బ్యాంక్లో షూరిటీ లేకుండానే లోన్ ఇస్తున్నారని తెలిసిందన్నయ్య. నీకు ఖచ్చితంగా ఆ బ్యాంక్లో లోన్ వస్తుంది అనిపిస్తుంది. వరుణ్ లోన్ కోసం తన చెల్లెలు చెప్పిన బ్యాంకుకు వెళ్తాడు. అక్కడి బ్యాంక్ మేనేజర్, మీ ఐడియా నాకు బాగా నచ్చింది, మా బ్యాంకు నుండి మీకు లోన్ మంజూరు చేస్తాం అని చెప్పటంతో వరుణ్ చాలా ఆనందంగా తన ఇంటికి వెళ్ళి సంధ్యతో, నేను స్టార్టప్ కంపెనీ పెట్టడానికి లోన్ వచ్చింది. ఇదే నీ మీద నాకు మొదటి విజయం. మీరు గెలవడమే నాకు కావాలండి, కానీ అది మీకు అర్థం కావడం లేదే, అదే నాకు బాధగా ఉంది. నేను నీకంటే తక్కువ స్థాయిలో ఉండాలనుకుంటున్నావని నాకు బాగా తెలుసు. ఇక నువ్వు నటించకు అని కోపంగా అంటాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. వరుణ్కి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. వ్యాపారాన్ని మరింత వృద్ధి చేయటానికి వచ్చిన లాభాలని మళ్లీ వ్యాపారంలోనే పెట్టుబడిగా పెడతాడు. ఒకరోజు బిందు రోడ్డు దాటుతూ ఉండగా యాక్సిడెంట్ అవుతుంది. ఆసుపత్రిలో చేర్చగా వైద్యురాలు వాళ్లతో, మీ అమ్మాయి తలకి గట్టిగా దెబ్బ తగలడం వల్ల రక్తం గడ్డకట్టింది, వెంటనే ఆపరేషన్ చేయాలి, లేదంటే మీ అమ్మాయి ప్రాణాలకి ప్రమాదం. ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుందండి? ఆపరేషన్కి 8 లక్షల వరకు ఖర్చు అవుతుంది, వెంటనే డబ్బు సిద్ధం చేసుకోండి. ఆ మాట విన్న వరుణ్ సంధ్యతో, నా సంపాదన మొత్తం వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాను, ఆపరేషన్ బిల్లు నువ్వే కట్టు సంధ్య. కానీ నా దగ్గర కూడా డబ్బు లేదండి. సంవత్సరం నుంచి ఉద్యోగం చేస్తున్నావు, నెలకి 2 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నావు, నీ దగ్గర 8 లక్షల రూపాయలు లేకపోవటం ఏంటి? నిజంగానే నా దగ్గర డబ్బు లేదండి. మీ దగ్గర ఉన్న స్టాక్ని తక్కువ ధరకు అమ్మైనా సరే వెంటనే డబ్బు తీసుకురండి. నీ పథకం ఇప్పుడు నాకు అర్థమైంది. నా దగ్గరున్న స్టాక్ని తక్కువ ధరకు అమ్మితే నాకు నష్టం వస్తుందనేగా నీ దగ్గర డబ్బు లేదని అబద్ధం చెప్తున్నావు. ఈ సమయంలో కూడా ఏంటండి? చి, ఎన్ని రోజులు నువ్వు మంచి భార్యవి కాకపోయినా మంచి తల్లివనుకున్నాను. కానీ ఇప్పుడు పాప ప్రాణాన్ని అడ్డు పెట్టుకుని నా మీద గెలవాలనుకుంటున్నా. నన్ను నమ్మండి, నిజంగానే నా దగ్గర అంత డబ్బు లేదు. చి, నువ్వు ఇంత దిగజారిపోతావనుకోలేదు. నీ మీద గెలవటం కంటే నా కూతురి ప్రాణమే నాకు ముఖ్యం అని అక్కడి నుంచి వెళ్ళిపోయి తన స్టాక్ని తక్కువ ధరకు అమ్మే ప్రయత్నం చేస్తాడు. కేవలం మీ స్టాక్ కొనుక్కోవటం నాకిష్టం లేదు. మీరు మీ కంపెనీ మొత్తాన్ని నాకు అమ్ముతానంటే చెప్పండి, నేను మీకు 8 లక్షలు ఇస్తాను. డబ్బు అత్యవసరం కావటంతో వరుణ్ సరే అంటాడు. కంపెనీ అతని పేరు మీద రాసి డబ్బు తీసుకుంటాడు. అందులో 3 లక్షలు హాస్పిటల్లో చెల్లిస్తాడు. అప్పటికి వరుణ్ చెల్లెలు ప్రియా అక్కడికి చేరుకుంటుంది. డాక్టర్ బయటకొచ్చి, ఆపరేషన్ సక్సెస్, మీ పాప క్షేమంగా ఉంది. కొంచెం సేపటి తర్వాత పాపని రూమ్కి షిఫ్ట్ చేస్తాం. పాపని చూడ్డానికి లోపలికి వెళ్తూ ఉండగా వరుణ్ సంధ్యతో, నువ్వెక్కడికొస్తున్నావు? నీ దగ్గర డబ్బు ఉండి కూడా పాప ఆపరేషన్కి డబ్బు ఇవ్వనప్పుడే నువ్వు తల్లిగా చచ్చిపోయావు. ఇక నీ మొహం కూడా నాకు చూపించుకో, పో ఇక్కడి నుంచి. సంజయ్ ఏమీ మాట్లాడకుండా ఏడుస్తోంది. ప్రియ వరుణ్తో, వదిన చెప్పేది నిజమే అన్నయ్య, తన దగ్గర డబ్బు లేదు. నువ్వు కూడా తన మాటలు నమ్ముతున్నావా? ఈ సంగతి పక్కన పెట్టన్నయ్య, నీకు నిజంగానే బ్యాంకు నుండి లోన్ వచ్చిందనుకుంటున్నావా? ప్రియా, నన్ను మాట్లాడిని వదినా. లోన్ వచ్చింది కాబట్టే కదా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. అయినా షూరిటీ లేకుండా బ్యాంక్లో లోన్ ఇస్తారని నాకు చెప్పింది కూడా నువ్వే కదా. నిజమే అన్నయ్య, నేనే నీకు అలా చెప్పాను. కానీ నాతో అలా చెప్పించింది వదిన. అయినా ఈ రోజుల్లో షూరిటీ లేకుండా ఏ బ్యాంక్ లోన్ ఇస్తుందన్నయ్య? వదిన తన కంపెనీ నుండి సంవత్సరం శాలరీ ముందుగానే తీసుకుంది. ఆ డబ్బుని బ్యాంకుకి చెల్లించి నీకు లోన్ రూపంలో ఇవ్వమని చెప్పింది. అందుకే తనకి 8 నెలల నుండి జీతం రావడం లేదు. నువ్వు ఇన్ని రోజులు వ్యాపారం చేసింది వదిన డబ్బుతో అన్నయ్య. తను నేరుగా నీకు డబ్బిస్తే తీసుకోవని వదినిలా చేసింది. వరుణ్కి తను ఏం వింటున్నాడో కొంచెంసేపు ఏమీ అర్థం కాలేదు. నువ్వు వదిని మీద గెలవాలని నువ్వు మాత్రమే అనుకోలేదన్నయ్య, వదిని కూడా అనుకుంది. అందుకే నీకు నీ విజయానికి మధ్య నీకు తెలియకుండానే వార్ధిలా నుంచుంది. నీకు ఈ విషయం చెప్పొద్దని వదిన నా దగ్గర మాట కూడా తీసుకుంది. అందుకే ఇన్ని రోజులు నీకు ఈ విషయం చెప్పలేదు. కానీ మా అన్నయ్య ఇలాంటి భార్యని వదులుకోవడం నాకిష్టం లేదు. జరిగిందంతా తెలుసుకొని వరుణ్ పశ్చాత్తాపంతో కంటతడి పెట్టుకుంటాడు. నన్ను క్షమించు సంధ్య, నువ్వు గెలవాలనుకున్నాను, కానీ నాకంటే మంచి స్థాయికి చేరుకుంటే నిన్ను చూసి గర్వపడాల్సింది పోయి అసూయపడ్డాను.
అక్కడి నుంచి నా పతనం మొదలైంది. నువ్వు మంచి ఉద్దేశంతో మాట్లాడినా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నాకు తెలియకుండానే కొంచెం కొంచెంగా దిగజారిపోతూ వచ్చాను. గత సంవత్సర కాలంలో మీరెదుర్కొన్న పరిస్థితుల వల్లనే మీరలా ప్రవర్తించారండి. ఇందులో మీ తప్పు లేదు అని వరుణ్ణి ఓదారుస్తుంది. తర్వాత అందరూ కలిసి బిందుని చూస్తారు. బిందు ఒక 2 నెలల్లో పూర్తిగా కోలుకుంటుంది. సంధ్య తన భర్తతో, మీ దగ్గరున్న డబ్బుతో మళ్ళీ కంపెనీ పెట్టండి. వద్దు సంధ్య, నేను నీ మీద గెలవాలనే ఉద్దేశంతో కంపెనీ పెట్టాలనుకున్నాను. నా ఉద్దేశం సరైంది కాదు. అందుకే కారణం ఏదైనా ఆ కంపెనీ నా చేయి జారిపోయింది. నువ్వు నాకంటే గొప్పదానివి అనే నిజాన్ని ఒప్పుకోవటానికి నా అహం ఒప్పుకోలేదు. అందుకే నీ కింద పనిచేయటం చిన్నతనంగా భావించాను. ఇప్పుడు నేను నీ కింద పనిచేయటం గర్వంగా భావిస్తాను తప్ప చిన్నతనంగా భావించను సంధ్య అని సంధ్యతో పాటు వెళ్ళి తన ఎండీని కలుస్తాడు. జరిగిందంతా చూస్తే నువ్వు నీ భార్యపై ద్వేషం పెంచుకోవటానికి పరోక్షంగా నేను కూడా కారణం. నువ్వు వదిలేసిన ఉద్యోగం మళ్ళీ నీకిస్తే నేను చేసిన తప్పుని సరిదిద్దుకున్నట్టవుతుంది అని వరుణ్కి మళ్ళీ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఇస్తాడు. వరుణ్ ఆఫీస్లో సంధ్యని మేడం అని గర్వంగా పిలుస్తాడు. కొన్నిసార్లు సంధ్యని ఆట పట్టించడానికి ఇంట్లో కూడా మేడం అని పిలుస్తూ ఉంటాడు. అప్పట్నుంచి వాళ్ళిద్దరూ తమ పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఈ కథను మీరు చివరి వరకు చూశారు అంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అందమైన బొమ్మలతో, కమ్మనైన కుటుంబ కథలతో మిమ్మల్ని అలరిస్తూ ఉంటాం.